నా నమస్కారం. మా ఫ్రెండ్ మొదటగా ఒక చారిటీ స్టార్ట్ చేశాడు 5 సంవత్సరాలకు ముందు. తద్వారా రకరకాల ఊర్లు తిరిగాడు. అతనికి చేయదగలవన్నీ చేశాడు. కానీ ఇంకా కొన్ని ఊర్లో ఏంటంటే నేను ఇంకా ఈ సమస్యలు కూడా నేను తీరుస్తా అన్నప్పుడు వాళ్ళు ఏంటి నువ్వు తీరుస్తావా, మా ఊర్లో ఈ రోడ్డు దిగిపోయింది తీరుస్తావా, అటువంటి సమస్యల తీర్చేది అతను. అవన్నీ సమస్యలు తీర్చాలంటే ఏం కావాలి అతనికి? ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయితే అటువంటి సమస్యలు తీర్చగలరు. ఇంకా రకరకాల గొంతెమ్మ కోరికలన్నీ కోరినప్పుడు ఒక చిన్న ట్రస్ట్ అనేది తీర్చలేదు. అతనికి తగినంత అతను చాలా చేశాడు. ఇంకా వాళ్ళ సమస్యలు ఇటువంటి చాలా చెప్పినప్పుడు అతను అప్పుడే అనుకున్నాడు, బలంగా పూనుకున్నాడు, ఈ చారిటీ ఒక్కటే వీళ్ళ యొక్క సమస్యలకి మార్గం కాదు, అటువంటివన్నీ తీర్చాలంటే నేను ఒక ప్రజాశక్తిని మీ ముందుకు రావాలి. ఆ ప్రజాశక్తిని ముందుకు రావాలంటే ఒక బలమైన సిద్ధాంతంతో రావాలి. దాంట్లో భాగంగానే లాస్ట్ టైం మమ్మల్ని అడిగాడు, నేను ఈసారి పోటీ చేస్తాను అని అడిగాడు. మేమందరం నీకెందుకు వేయాలి, అసలు నువ్వేం చేసావని అడిగాం. అతను ఏదో మహా అంటే కొన్ని ఊర్లకు సహాయం చేశాడు, దానికే మనం ఓటేయాలా వద్దని చెప్పాం. అప్పుడు ఎమ్మెల్యేగా కూడా మా పక్కనే ఉన్నటువంటి అభ్యర్థి వాళ్ళు కూడా అడిగారు. సో పోయినసారి పోటీ చేయలేకపోయాడు. దాని ద్వారా మళ్ళీ ఇంకా విస్తృతంగా ఆయన తిరిగాడు ప్రతి ఒక్క ఊర్లో. అలాగే ప్రతి ఒక్క ఊరి సమస్యలు తెలుసుకున్నాడు. ఆ సమస్యలన్నీ ద్వారా ఒక బుక్ రాశాడు, పొలిటికల్ మాంక్ అనే బుక్. ప్రతి ఒక్కరు మీరు కావాలనుకుంటే అమెజాన్లో దాన్ని చూడొచ్చు. అలాగే అటువంటి సమస్యలన్నీ తీర్చడానికి ఆయన ఒక మార్గం ఎంచుకున్నాడు, అదే ఈ పొలిటికల్ మార్గం. ఈసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మీ అందరి సమస్యలు తీర్చాలనుకున్నాడు. దానిలో భాగంగా ఆయన కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఊరు ఒక రోడ్డు, ఒక నీళ్లు అని ఏ ఒక్క ఊరు బాధపడకూడదు. ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ కమ్మరపాలెం రావడానికి రోడ్డు దుర్భరంగా ఉంది. ఇంతమంది ఇన్ని నాయకులు మారినా కానీ ఒక రోడ్డు వేసుకోలేము 75 ఏళ్ళ స్వాతంత్రంలో. ఇంకా మనం 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఒక రోడ్డు, నీళ్లు అని ఎంతకాలం మనం పోరాడాలి. అలాగే పల్లెటూరులో మనకి ఓట్ల నిష్పత్తి బాగానే ఉంటుంది, కానీ అలాగే చదువుకున్న వాళ్ళ మటుకు ఓట్లు వేయడం చాలా తక్కువ ఉంది. దాన్ని కూడా పెంచాలి. దాంట్లో భాగంగానే ఓటు వేయని ఎవరికి కూడా ఎటువంటి లబ్ధి ప్రభుత్వం నుంచి రాకూడదు. నువ్వు కానీ ఓటేయకపోతే ప్రభుత్వానికి ఖచ్చితంగా నువ్వు సంజాయిషి చెప్పుకోవాలి. నేను ఈరోజు ఐసీలో ఉన్నాను, లేకపోతే నేను ఫలానా ద్వారా హాస్పిటల్లో ఉన్నాను, ఖచ్చితంగా నీ యొక్క కండక్ట్ సర్టిఫికేట్ గవర్నమెంట్ కి పొందుపరచాల్సింది. లేకపోతే నీకు గవర్నమెంట్ నుంచి ఒక్కటి కూడా రాకూడదు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మంచి ఎంత పొందాలి, కానీ ఒక చెడ్డ వ్యక్తికి ఎటువంటి లబ్ధి పొందకూడదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా సంజాయిషి చెప్పాలి. చెడ్డవాళ్ళు ముందుకు రాకూడదు, మంచి వాళ్ళు మాత్రమే మనకి మంచి చేయగలరు. అలాగే ధన ప్రభావం లేని రాజకీయ ఎన్నికల్ని సాకారం చేయాలనేది ఆయన యొక్క కోరిక. అలాగే పొలిటికల్ మాంక్ ఆలోచనలతో రాజకీయ నాయకుల పునర్జీవన ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాని ద్వారా ఇంకా మరింత మంది యువకుల్ని నాయకులుగా తయారు చేయాలనేది ఆయన లక్ష్యం. మనకి ఎవరైనా నాయకులు అంటే ప్రతి ఒక్కరు చెప్తారు యువకులు రాజకీయాల్లోకి రావాలి, యువకులు రాజకీయాలు రావాలి అని. కానీ ఏ పార్టీ ఏ యువకుల్ని రాదు. యువకులు అంటే ఎవరు? వాళ్ళ కొడుకు. మన రాజకీయ నాయకుల కొడుకులు తప్పితే ఎవరన్నా సొంత వేరే వాళ్ళని ఎవరినన్నా ఎదగనిస్తున్నారా? లేదు. అటువంటి వాళ్ళని ఉత్సాహవంతుల్ని మనలాగే ఇంకా ప్రభుత్వం కోసం పోరాడే వాళ్ళందరినీ నాయకుల్ని తయారు చేయాలనేది మా కోరిక. అలాగే ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు నిర్వహించడం, నేలకు తగిన పంటల మీద అవగాహన కల్పించడం, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం, అలాగే ఉపాధి హామీ పనిని రైతులకు మరియు వ్యవసాయానికి లాభదాయకంగా మార్చడం. ఉపాధి హామీ పని అంటే